ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 6.5 గంటలుగా కొనసాగుతోంది ఈడీ విచారణ. ఉదయం 10:30 కేటీఆర్ ను విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ చేసిన ఈడీ అధికారులు విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రధానంగా 6 అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓకు 1.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎఫ్ఈఓకు 55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను 6.5 గంటలుగా ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం 10:30 కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభమైంది. విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నిధుల బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ అధికారులు. 45 కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి కంపెనీకి చెల్లింపులు చేశారు. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓకి పౌండ్లు చెల్లించారు. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిధులను బదలాయించారు అధికారులు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘన జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాల దగ్గర నుంచి నిధుల బదలాయింపు వరకు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏస్ నెక్స్ట్ కంపెనీ రేస్ నుంచి తప్పుకోవడంపై కూడా క్వశ్చన్ చేసినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను 6.5 గంటలుగా ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం 10:30 కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభమైంది. విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నిధుల బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ అధికారులు. 45 కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి కంపెనీకి చెల్లింపులు చేశారు. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓకి పౌండ్లు చెల్లించారు. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిధులను బదలాయించారు అధికారులు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాల దగ్గర నుంచి నిధుల బదలాయింపు వరకు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏస్ నెక్స్ట్ కంపెనీ రేస్ నుంచి తప్పుకోవడంపై కూడా క్వశ్చన్ చేసినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను 6.5 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బయటలో ఉన్నారు. రమేష్, 1:45 ప్రాంతంలో ఈడీ కార్యాలయం చేరుకున్న కేటీఆర్ ని ఆ ప్రశ్నలతోటి అటు ఈడీ అధికారులు సతమతం చేస్తున్నారు. దాదాపు 6.5 గంటల పాటు నుంచి కూడా అటు ఈడీ అధికారులు కేటీఆర్ విచారిస్తున్నారు. అయితే
కేటీఆర్ ని విచారిస్తున్న తరుణంలో అసలు హెచ్ఎండి నుంచి నిధులు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది, దేనికోసం బదిలీ చేయించారన్న ప్రధాన దాని మీదనే అటు అధికారులు అయితే విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే హెచ్ఎండికి అసలు పరిధి లేకపోయినప్పుడు కూడా ఎందుకు బదిలీ చేశారు, దీంట్లో దాదాపు 10 కోట్ల రూపాయల వరకు పరిమితి వారికే ఉంది. కానీ హెచ్ఎండి నుంచి ఏకంగా 55 కోట్ల రూపాయలు దానిని 45 కోట్ల రూపాయల విదేశీ మార్గదర్శక రూపంలో మార్చివేసి ఆ మేరకు యూకే పౌండ్ల రూపంలో దాన్ని మొత్తంగా పంపించడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కావాలని చెప్పి కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈడీ అధికారులు, ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆనంద్ తో పాటు నలుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఈ మేరకు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణ క్రమంలో దాదాపు అరగంట పాటు మధ్యాహ్నం భోజన విరామ సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ ఇంకా ప్రారంభమైంది. అయితే విచారణ చేస్తున్న తరుణంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను కేవలం బదిలీ చేయమని అంటే తనకు సంబంధించి చట్ట ప్రకారం వివరించాను, ఎక్కడ అక్రమాల పాల్పడలేదు, ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం పాల్పడలేదు, ఎక్కడ కూడా తాను అక్రమాలు చేయలేదని చెప్పడం ప్రధానంగా అతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను కేవలం ఒక మంత్రిగా ఉన్నాడు, ఆ మంత్రిగా ఉన్నప్పుడు తన ఏదైతే రేస్ 2 అనేది క్యాన్సిల్ అవుతాయి డబ్బులు చెల్లించకపోతే, ఆ నేపథ్యంలోనే హెచ్ఎండి నుంచి తన పరిధిలో ఉన్న హెచ్ఎండి నుంచి డబ్బులు బదిలీ చేయమని చెప్పాను, అందుకే ఆ మేరకు వాళ్ళు బదిలీ చేశారు. అయితే ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా చేయలేదు, నిబంధనల ప్రకారం చేశాము, దానికి లోబడి చట్ట ప్రకారం చేయడం జరిగింది కూడా ఆ కేటీఆర్ పదే సమాధానం చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ చెప్తున్న ఈ సమాధానం బట్టి చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటివరకైతే విచారణ చేస్తున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ ప్రకారం అయితే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ దీంట్లో చూసినట్టే 6:30 గంటలుగా కేటీఆర్ ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు, అట్లాగే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరొకటి చూసినట్లయితే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, లేకుంటే అరవింద్ కుమార్ కూడా ఒకే విషయం కూడా పదే చెప్పడం జరిగింది. ఆ విషయానికి అనుగుణంగానే అటు అధికారులు అయితే విచారణ చేస్తారు. ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అటు మరోవైపు అరవింద్ కుమార్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు, తాము కేటీఆర్ చెప్తేనే ఆ డబ్బులు మొత్తాన్ని కూడా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఏ నిబంధనల ప్రకారం చేశారో, ఎలా చేశారో అన్నది మాకు సంబంధం లేదు, కేవలం రేస్ 2 అనేది క్యాన్సిల్ కావద్దు, రద్దు కావద్దు, దేశ పరువు పోవద్దని వాళ్ళ నేపథ్యంలోనే ఆ మేరకు నిర్ణయం తీసుకుని తప్పించి నిబంధనల ప్రకారం తెలుసుకోవాల్సింది అధికారులు మాత్రమే తప్పించి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి కిడ్నాప్స్ లేవు, కేవలం రూల్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఫెమా ఉల్లంఘన అటు అధికారులు పదే అడిగినప్పటికీ నిబంధనలు కావచ్చు, లేకుంటే మిగతా విషయాలు తనకు ఏం తెలియదు, కేవలం తాను చట్ట ప్రకారం చట్టాన్ని లోబడి పనిచేస్తాను, అధికారులకు సమాచారం ఇచ్చాను, అధికారులు ఏం చేశారు నాకు తెలియని విషయం కూడా కేటీఆర్ పదే చెప్పడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్